నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. తెలంగాణ కాంగ్రెస్ లోపల అంతర్గత సెగలు రాజుస్తున్న ఒక పెద్ద పొలిటికల్ బాంబ్ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉందా? మునుగోడు సెంటిమెంట్, భువనగిరి గెలుపు, నల్గొండ పట్టు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఒకే ఒక్క మంత్రి పదవి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంట్లో చిచ్చు పెట్టిందా? అవును. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సైలెంట్ గా సాగుతున్న ఈ అంతర్గత యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అన్న మంత్రిగా చక్రం తిప్పుతుంటే తమ్ముడు మాత్రం నాకు పదవి ఎప్పుడు వస్తుందని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. హామీ ఇస్తేనే పార్టీలోకి వచ్చా, ఇప్పుడు మాట తప్పితే చూస్తూ ఊరుకోను అనే రేంజ్ లో రాజ్ గోపాల్ రెడ్డి ఇండైరెక్ట్ గా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య నడుస్తున్న ఈ మినిస్టర్ వార్ ఏంటి? కాంగ్రెస్ హైకమాండ్ ఆ అన్నదమ్ముల ముందు పెట్టిన ఆ కఠినమైన షరత్ ఏంటి? ఈ స్పెషల్ స్టోరీలో ఇన్ డెప్త్ గా చూద్దాం. అసలు కథలోకి వెళ్తే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అసంతృప్తి ఈ రోజుది కాదు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ లోకి రావడానికి ఒక బలమైన ఒప్పందం జరిగిందనేది ఓపెన్ సీక్రెట్. ఇదే విషయాన్ని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగంగా చెబితే దాన్ని కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధృవీకరించారు కూడా. అప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తనకు కేబినెట్ లో కీలకమైన మంత్రి పదవి ఇస్తారని రాజ్ గోపాల్ రెడ్డి ఆశించారు. తీరా చూస్తే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్న వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కింది, కానీ రాజగోపాల్ రెడ్డికి మాత్రం నిరాశే మిగిలింది. అయినా సరే, పార్టీలేం దాటకుండా ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో భువనగిరి పరిధిలో రాజగోపాల్ రెడ్డి అన్ని తానే వ్యవహరించారు. భువనగిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి రాజగోపాల్ రెడ్డి చాలా కష్టపడ్డారు. అక్కడి నుంచి తన వాయిస్ ను మరింత పెంచారు కోమటిరెడ్డి బ్రదర్స్. నేను నా బాధ్యతను 100% నెరవేర్చాను, మరి నాకిచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. ఒకటి రెండు సార్లు కాస్త సున్నితంగానే అడిగినా ఆయనను హైకమాండ్ అయితే కనికరించలేదు. మధ్యలో ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా దక్కాయి. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ టైంలో అజరుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాతైనా తనకు అవకాశం ఇస్తారేమో అని ఆశించిన రాజ్ గోపాల్ రెడ్డికే హ్యాండ్ ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో బహిరంగంగానే కాంగ్రెస్ పై విమర్శల బాణాలను ఎక్కుపెట్టారు రాజగోపాల్ రెడ్డి. అయితే ఇక్కడే కాంగ్రెస్ అధిష్టానం ఒక పెద్ద మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వాలని మాకు ఉంది, కానీ మా రూల్స్ మమ్మల్ని ఆపుతున్నాయన్నట్లు బయటకి లీకులు వదులుతోంది. ఉదయ్పూర్ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీలో వన్ ఫ్యామిలీ వన్ పోస్ట్ అంటే ఒక కుటుంబానికి ఒకే పదవి అనే నిబంధన ఉందంటూ ఇంకో స్టోరీని స్క్రీన్ మీదకి తెచ్చింది. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డికి కూడా మంత్రి పదవి ఇస్తే ఒకే జిల్లా ఒకే ఇల్లు, ఇద్దరు మంత్రులు అవుతారు. ఇది మిగతా జిల్లాల నేతల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తుందనేది హైకమాండ్ వాదన. అందుకే కాంగ్రెస్ అధిష్టానం ఎవరు ఊహించని ఒక విచిత్రమైన ఆఫర్ ను ఈ అన్నదమ్ముల ముందు పెట్టినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసా? మీ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి కావాలో మీరే తెలుసుకోండి అని. అవును, అన్నదమ్ములిద్దరు కూర్చుని మాట్లాడుకుని ఒకరు మంత్రి పదవిలో ఉండి ఇంకొకరు డ్రాప్ అవుతారా, లేక అన్నే త్యాగం చేసి తమ్ముడికి సీట్ ఇస్తారా? మీరే డిసైడ్ అయ్యి మాకు చెప్తే మేము దాన్ని అమలు చేస్తామంటూ బంతిని కోమటిరెడ్డి బ్రదర్స్ కోర్టులోనే నెట్టేసిందట హైకమాండ్. కాంగ్రెస్ విసిరిన ఈ పొలిటికల్ బంతితో ఇప్పుడు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి డైలమాలో పడ్డారు. ఇప్పుడు ఆయన ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసం, పార్టీలో తమ్ముడికి ఇచ్చిన మాట కోసం వెంకటరెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తద్వారా రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ లోకి వెళ్లేందుకు క్లియర్ వే ఇవ్వాలి. ఇక రెండో ఆప్షన్, తానే సీనియర్ కాబట్టి 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నాడు కాబట్టి తానే మంత్రిగా కంటిన్యూ అవ్వాలి. తమ్ముణ్ణి వేరే ఏదైనా నామినేటెడ్ పదవితో సర్దుకుపోమ్మని నచ్చజెప్పాలి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వెంకట్రెడ్డి అంత సులభంగా తన మంత్రి పదవిని వదులుకుంటారా? ఎందుకంటే ఆయన కూడా ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేసి ఈ పదవిని దక్కించుకున్నారు. ఒకవేళ వెంకటరెడ్డి గనక త్యాగానికి సిద్ధపడకపోతే ఈ మంత్రి పదవి లొల్లి కాస్త అన్నాదమ్ముల మధ్య శాశ్వత దూరాన్ని పెంచే ప్రమాదం ఉందంటున్నారు నల్గొండ రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా హైకమాండ్ మొండికేసి అన్న కూడా పదవి వదులుకోకుండా చివరకు రాజగోపాల్ రెడ్డికి గనక మంత్రి పదవి దక్కకపోతే ఆయన ఊరికే ఊరుకుంటారా అంటే డెఫినెట్ గా ఉండే ప్రసక్తే లేదు. రాజ్ గోపాల్ రెడ్డి పొలిటికల్ హిస్టరీ చూసిన ఎవరికైనా ఆయన నైజం అర్థమవుతుంది. పవర్ఫుల్ లీడర్ గా తనకంటూ ఒక సొంత క్యాడర్ ను మెయింటైన్ చేసే రాజగోపాల్ రెడ్డి
అన్యాయం జరిగిందని భావిస్తే తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడారు. ఒకవేళ పదవి దక్కకపోతే ఆయన ఏం చేసే అవకాశం ఉందనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో 3 రకాల చర్చలు నడుస్తున్నాయి. మరింత రెచ్చిపోవడం, సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు గలం విప్పడం, క్యాబినెట్ నిర్ణయాలను, రేవంత్ రెడ్డి పాలన తీరును అసెంబ్లీ లోపల బయట ఓపెన్ గా విమర్శిస్తూ కాంగ్రెస్ పెద్ద తలనొప్పిగా మారడం గ్యారంటీ. ఇక రెండో ఆప్షన్ క్యాడర్ ను దూరం చేయడం. నల్గొండ జిల్లాలో తనకున్న పట్టుతో సొంత గ్రూప్ ను మెయింటైన్ చేస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ అంతర్గత బలాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఇక మూడోది, ఇది ఎక్స్ట్రీమ్ స్టెప్ అనే చెప్పాలి. గతంలో లాగే మరోసారి సంచలన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు చూడటం. ఏది ఏమైనా రాజ్ గోపాల్ రెడ్డి గనక సైలెంట్ బాంబ్ నుంచి వైలెంట్ బాంబ్ గా మారితే అది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ స్థిరత్వానికే పెద్ద ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు. ఆ ఒక్కడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై కాంగ్రెస్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. చూశారు కదా, ఒకప్పుడు నల్గొండను శాసించిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు కాంగ్రెస్ కేబినెట్ పాలిటిక్స్ లో ఒక్కొక్కరు అడ్డుగా నిలిచే పరిస్థితి వచ్చింది. కేబినెట్ విస్తరణతో ఈ ఇద్దరి మధ్య కాంగ్రెస్ ఎలాంటి చిచ్చు పెట్టనుంది, దానికి వీళ్ళ రియాక్షన్ ఎలా ఉండనుంది అనేది చూద్దాం. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.